చాలా మంది గ్రామ దేవతలు అంటే కేవలం గ్రామాన్ని కాపాడే దేవతలే అనుకుంటారు. కానీ కొందరు గ్రామ దేవతల వెనుక భయంకరమైన దైవ రహస్యాలు, అద్భుతమైన మహిమలు, మనుషుల జీవితాలను మార్చేసిన సంఘటనలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక గ్రామ దేవత పుట్రేళ్ల గ్రామంలో వెలిసిన మారెమ్మ తల్లి. ఒక సాధారణ రైతుకు కలలో ప్రత్యక్షమై తన ఆలయాన్ని తానే నిర్మించుకున్న తల్లి. ఆమె ఆజ్ఞను పట్టించుకోకపోతే ఎలా మహమ్మారి రూపంలో తన శక్తిని చూపించిందో, చనిపోయిందనుకున్న ఒక్క మహిళను ఎలా క్షణాల్లో రక్షించిందో, ఒక విగ్రహాన్ని తీసుకొస్తున్న ఎద్దుల బండిని తన శక్తితో ఎలా ఒక్కసారిగా నిలిపివేసిందో, ఆ తల్లి తన ఆలయం ఉండాల్సిన స్థలాన్ని ఎలా స్వయంగా ఎంచుకుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి తెలియని గ్రామ దేవత రహస్యాలు ఇందులో ఉన్నాయి. చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్వకాలంలో కృష్ణా జిల్లాలోని పుట్రేల గ్రామం ఎంతో సస్యశ్యామలంగా ఉండేదని చెబుతారు. పచ్చని పంట పొలాలు, నిండుగా పారే నీళ్లు, పక్షుల కిలకిల రాగాలు, కోకిలల స్వరాలతో ఆ గ్రామం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అక్కడ అధర్మానికి చోటు ఉండేది కాదు. దాన ధర్మాలు చేసే మంచి మనుషులు, ఒకరి బాధను మరొకరు తమ బాధగా భావించే హృదయాలు, అదే ఆ గ్రామ ప్రత్యేకత. అలాంటి పుణ్యమైన పుట్రేల గ్రామంలో వెంకయ్య అనే జీవించేవాడు. వెంకయ్య చాలా దయాగుణం కలిగిన మనిషి. దైవభక్తి కూడా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు దేవుని ధ్యానంలో ఉండే ప్రశాంత స్వభావం అతనిది. అతనికి ఎంతో మంచితనం ఉన్న భార్య కూడా ఉంది. భర్తకు ప్రతి విషయంలో తోడుగా నిలుస్తూ కుటుంబాన్ని ప్రేమతో నడిపించేది. ఆ దంపతుల అన్యోన్యత గురించి గ్రామంలో అందరూ మాట్లాడుకునేవారు. కానీ వారికి ఒక లోటు ఉండేది. వారు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో మొక్కులు పెట్టుకున్నారు, దేవాలయాలకు వెళ్లి 101 ముడుపులు కట్టారు. కానీ వారికి మాత్రం సంతాన భాగ్యం కలగలేదు. పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళ మనస్సు ఎంతో బాధపడేది. కొంతకాలం తర్వాత ఒక చిన్న మగబిడ్డను దత్తపుత్రునిగా తీసుకొని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ బాలుడు ఇంటికి వచ్చిన తర్వాత వెంకయ్య దంపతుల జీవితంలో కొంత ఆనందం తిరిగి వచ్చింది. తమ సొంత కొడుకులా ప్రేమతో పెంచుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ప్రశాంతంగా జీవించడం ప్రారంభించారు. అలా రోజులు గడుస్తుండగా ఒక రాత్రి వెంకయ్య నిద్రలో ఉండగా అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆదిశక్తి స్వరూపిణి ప్రత్యక్షమై, "ఓ నరుడా, నా మాట విను" అని పిలిచిందట. ఆ స్వరం వినగానే వెంకయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు. అది పీడకలేమో అనుకొని తన మనసును శాంతపరుచుకునే ప్రయత్నం చేశాడు. కానీ మరుసటి రోజు నుండి అతనికి ఏదో వింతగా అనిపించడం ప్రారంభమైంది. ఏ పని చేసినా ఏదో అపశకునం కనిపిస్తున్నట్టుగా అనిపించేది. ఎక్కడ కూర్చున్నా, ఎవరు లేకపోయినా ఆ కలలో వినిపించిన అదే స్వరం తన చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నట్టుగా అనిపించేది. దాంతో వెంకయ్యకు భయం మొదలైంది. ఇది ఏమి చిత్రం అని ఆలోచిస్తూ తన ఇష్ట దైవాన్ని మనసారా ప్రార్థించాడు. కానీ అదే రాత్రి మళ్లీ అతనికి ఆ దివ్య స్వప్నం కనిపించింది. ఈసారి ఆది పరాశక్తి మరింత స్పష్టంగా అతని ముందు ప్రత్యక్షమైంది. ఆమె రూపం ఎంతో ప్రకాశవంతంగా దివ్య కాంతితో నిండిపోయింది. అయినా కూడా వెంకయ్య మాత్రం ఆమెను మారెమ్మ తల్లిగా గుర్తించలేకపోయాడు. ఇది ఏదో కలలో వచ్చిన ఆలోచన మాత్రమే అయి ఉంటుందని భావించాడు. మళ్లీ తన సాధారణ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆదిశక్తి ఇచ్చిన సంకేతాలను వెంకయ్య గుర్తించకపోవడంతో మారెమ్మ తల్లికి కోపం వచ్చిందట. ఆ తర్వాత ఒక్కసారిగా వెంకయ్య భార్యకు తీవ్రమైన మహమ్మారి వ్యాధి వచ్చింది. మొదట చిన్న చిన్న పొక్కుల్లా ప్రారంభమై ఆ వ్యాధి కొద్ది రోజుల్లోనే శరీరం అంతా వ్యాపించింది. ముఖం, చేతులు, కాళ్ళు, కంటి చుట్టూ, అరికాళ్ళ వరకు పొక్కులు నిండిపోయాయి. ఆమె శరీరం అంతా మంటలు మొదలయ్యాయి. నొప్పి తట్టుకోలేని స్థితికి చేరుకుంది. వెంకయ్య ఎంతో బాధపడ్డాడు. గ్రామంలోని వైద్యులను పిలిపించాడు. ఎన్నో మందులు వాడించాడు, ఎన్నో పసర్లు కట్టించాడు. కానీ ఆ వ్యాధి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకి ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. పొక్కుల నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. ఆ బాధతో ఆమె నిలబడలేకపోయేది, కూర్చోలేకపోయేది, పడుకోలేకపోయేది. శరీరాన్ని ఏ వైపుకు తిప్పినా నరక యాతనలా బాధ కలిగేదట. ఆమె బాధను చూసి వెంకయ్య మనసు ముక్కలయ్యేది. కానీ ఇది సాధారణ వ్యాధి కాదని, మారెమ్మ తల్లి మహిమేనని మాత్రం అతను ఇంకా గుర్తించలేకపోయాడు. ఆ మహమ్మారి వ్యాధి కారణంగా వెంకయ్య భార్యకు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. తినడానికి కూడా శక్తి ఉండేది. రోజు రోజుకి ఆమె శరీరం బలహీన పడిపోతుండగా ఆ బాధను తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకునేది. భార్య ఆ స్థితిలో ఉండడం చూసి వెంకయ్య కూడా తట్టుకోలేక ఏడ్చేవాడు. తన భార్యను ఎలా అయినా కాపాడాలని వెంకయ్య ఎంతో ప్రయత్నించాడు. ఆ వ్యాధి తగ్గిపోవాలని ఆశతో ఎన్నో ఊర్లు తిరిగాడు, ఎన్నో దేవాలయాలకు వెళ్ళాడు, ఎన్నో క్షేత్రాలను దర్శించాడు. ఎవరు ఏ పరిష్కారం చెప్పినా అది చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం కనిపించలేదు. ఆ వ్యాధి తగ్గడం బదులు మరింత పెరుగుతూనే
పెంచుకుంటూనే వెళ్ళి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఆమె బాధ భరించలేని స్థితికి చేరుకుంది. భార్య బాధను చూసి వెంకయ్య మనసులో కృంగిపోతుండేవాడు. అలా ఒకరోజు తీవ్ర దుఃఖంతో అలసిపోయిన వెంకయ్య రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి ఈసారి అతని ముందు ప్రత్యక్షమైన రూపం సాధారణం కాదు. తలతల మెరిసే పట్టు చీర ధరించి నల్లని జుట్టును విరబూసుకొని నుదుటిపై ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని అత్యంత దివ్య కాంతితో ఒక దేవి స్వరూపం అతని ముందు వచ్చింది. అతని ముందు ప్రత్యక్షమైంది. ఆమె ముక్కున మెరిసే ముక్కు పుడక, తలపై ప్రకాశించే కిరీటం, 4 చేతులతో కనిపించిన ఆ రూపాన్ని చూసి వెంకయ్య ఆశ్చర్యంతో వణికిపోయాడు. అప్పుడు ఆ దేవి, నాయనా, నా మాట జాగ్రత్తగా విను. నేనే ఆది పరాశక్తిని, లోకాలను పాలించే జగన్మాత. ఈ భూమిపై మారెమ్మ తల్లిగా అవతరించబోతున్నాను. నా విగ్రహాన్ని ఈ గ్రామంలో ప్రతిష్ఠించు. అప్పుడు ఈ గ్రామాన్ని నేను కాపాడతాను అని వెంకయ్యను ఆజ్ఞాపించిందట. ఆ మాటలు విన్న వెంకయ్య వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. చుట్టూ చూశాడు, కానీ ఆ దివ్య రూపం మాత్రం మెల్లగా కాంతిలో కలిసిపోతూ దూరం అవుతున్నట్టుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వెంకయ్యకు భయం కన్నా భక్తి ఎక్కువైంది. ఇది సాధారణ కళ కాదని, నిజంగా దైవ దర్శనమేనని అతను గ్రహించాడు. వెంటనే తెల్లవారగానే స్నానం చేసి ఆకాశం వైపు చేతులు జోడించి మారెమ్మ తల్లిని మనసారా ప్రార్థించడం ప్రారంభించాడు. అమ్మా, నా బాధను చూడు. ఈ మహమ్మారి వ్యాధితో నా భార్య చాలా కష్టపడుతుంది. నా భార్య ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంటే నీ విగ్రహాన్ని నా చేతులతోనే ప్రతిష్ఠిస్తానని ప్రమాణం చేశాడు. నీవు నిజంగా ఆదిశక్తివైతే, నీ మహిమ నిజమైతే నా మొక్కును నెరవేర్చమ్మా అని కన్నీళ్లతో ప్రార్థించాడు. వెంకయ్య చేసిన ఆ ప్రార్థనను మారెమ్మ తల్లి ఆలకించింది. ఆమె చిరునవ్వుతో తదాస్తు అని అనుగ్రహించినట్టుగా వెంకయ్యకు అనిపించింది. ఆ అద్భుతం జరిగిన తరువాత వెంకయ్య భార్య ఆరోగ్యం మెల్లగా మెరుగుపడటం ప్రారంభమైంది. వారం తిరక్క ముందే ఆమె శరీరంపై ఉన్న పొక్కులు ఒక్కొక్కటిగా మాయమవుతూ వెళ్ళాయి. మంటలు తగ్గిపోయాయి, బాధలు తగ్గిపోయాయి. కొద్ది రోజులకి ఆమె పూర్తిగా కోలుకొని మామూలు స్థితికి వచ్చింది. ఆమెను చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వెంకయ్యకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. తన ఇంట్లో జరిగినది సాధారణ సంఘటన కాదని, మారెమ్మ తల్లి మహిమేనని అతను నమ్మాడు. అప్పటి నుండి మారెమ్మ తల్లి పేరు పుట్టిల గ్రామం అంతా వ్యాపించడం ప్రారంభమైంది. ఆ తర్వాత వెంకయ్య తాను పెట్టుకున్న మొక్కును తప్పకుండా తీర్చాలని నిర్ణయించుకున్నాడు. మారెమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్ఠించాలని మనసారా సంకల్పించాడు. కానీ ఆ విగ్రహాన్ని ఎక్కడి నుండి తీసుకురావాలి, ఎలా తెప్పించాలి అని ఆలోచనలో పడ్డాడు. దాంతో గ్రామంలోని పెద్ద మనుషులను సంప్రదించాడు. అప్పుడు వారు, నాయనా, బందరు వెళ్లి మంచి విగ్రహాన్ని తీసుకురా అని సలహా ఇచ్చారు. వారి మాటలు విన్న వెంకయ్య వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇష్ట నియమాలతో మారెమ్మ తల్లి పేరు జపిస్తూ తన ఎద్దుల బండిని సిద్ధం చేశాడు. ఆ ప్రయాణంలో తనతో పాటు ఒక మహా మాంత్రికుడు కూడా ప్రయాణమయ్యాడు. అలా మారెమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకురావడానికి వెంకయ్య బందరు వైపు బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వెంకయ్య బందరు చేరుకున్నాడు. అక్కడ ఒక ప్రసిద్ధ శిల్పాకారుడిని కలిసి మారెమ్మ తల్లికి ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేయాలి అని కోరాడు. వెంకయ్య చెప్పిన వివరాలను శ్రద్ధగా విన్న ఆ శిల్పకారుడు విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించాడు. కొన్ని రోజుల కష్టం తర్వాత అత్యంత సుందరమైన మారెమ్మ తల్లి విగ్రహం సిద్ధమైంది. ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే వెంకయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. తన కలలో కనిపించిన అదే దివ్య రూపం తన ముందే నిలిచినట్టుగా అతనికి అనిపించింది. వెంటనే చేతులు జోడించి మారెమ్మ తల్లిని మనసారా ప్రార్థించాడు. నలుగురు సాయంతో ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా ఎద్దుల బండిపై ఉంచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. విగ్రహాన్ని బండిపై ఉంచిన వెంటనే ఆకాశం నుండి చినుకుల జల్లులు కురవడం ప్రారంభమైంది. మారెమ్మ తల్లి విగ్రహాన్ని ఎద్దుల బండిపై ఉంచుకొని వెంకయ్య తన గ్రామం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. తనతో పాటు వచ్చిన మాంత్రికుడు కూడా బండిపైనే కూర్చుని ఉన్నాడు. అలా ప్రయాణిస్తూ కొద్ది రోజుల తర్వాత వారు పుట్టిల గ్రామ పొలిమేరను చేరుకున్నారు. కానీ అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. విగ్రహాన్ని తీసుకొస్తున్న ఎద్దులు ఇప్పుడు ఆలయం ఉన్న స్థలానికి రాగానే ఒక్కసారిగా ఆగిపోయాయి. మొదట వెంకయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఎద్దులను ముందుకు లాగడానికి ప్రయత్నించాడు, కానీ అవి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎంత కొట్టినా ఎంత లాగినా బండి మాత్రం కదలేదు. ఇంతలో ఆ ఎద్దులు ఒక్కసారిగా బండిని అక్కడ వదిలేసి పరుగులు తీశాయి. ఈ వింత ఏంటని వెంకయ్య అయోమయంలో పడ్డాడు. దాంతో వెంటనే తనతో వచ్చిన మాంత్రికుడిని సంప్రదించాడు. అప్పుడు ఆ మాంత్రికుడు అమ్మవారిని మంత్రాల నిష్ఠతో జపించడం ప్రారంభించాడు. చేతిలో అంజనం వేసుకుని జ్ఞానంలోకి వెళ్లి మారెమ్మ తల్లిని ఆరాధించాడు. కొంతసేపటి తర్వాత
అతను కళ్ళు తెరిచి వెంకయ్యతో, ఓ వెంకయ్య, లోకమాత అయిన మారెమ్మ తల్లి ఈ స్థలంలోనే కొలువు తీరాలని సంకల్పించుకుంది. అందుకే బండి ముందుకు కదలడం లేదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంకయ్య వెంటనే భక్తితో చేతులు జోడించారు. తర్వాత గ్రామస్తుల సహాయంతో మారెమ్మ తల్లి విగ్రహాన్ని బండి మీద నుంచి జాగ్రత్తగా నేలపై దింపించారు. ఆశ్చర్యకరంగా విగ్రహాన్ని దింపిన వెంటనే ఇంతసేపు కదలని బండి చాలా సులభంగా కదలడం ప్రారంభించింది. అది చూసిన గ్రామ ప్రజలందరూ ఇది నిజంగా మారెమ్మ తల్లి మహిమే అని భక్తితో నమస్కరించారు. ఆ వార్త క్షణాల్లోనే గ్రామం అంతా వ్యాపించింది. మారెమ్మ తల్లిని దర్శించుకుని నమస్కరించడం ప్రారంభించారు. అప్పుడు వెంకయ్య ఎంతో నిష్ఠతో నియమాలతో పూజ సామాగ్రిని సిద్ధం చేశాడు. తనతో వచ్చిన మాంత్రికుడితో ప్రత్యేక మంత్రాలు జపింపజేశాడు. ఆ పవిత్ర స్థలంలోనే మహాదండ యంత్రాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా మారెమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలా పుట్రల గ్రామంలో మారెమ్మ తల్లి అధికారికంగా కొలువు తీరింది. ఆ రోజు నుండి ఆ గ్రామ ప్రజలు మారెమ్మ తల్లిని తమ గ్రామ దేవతగా భావించి భక్తితో ఆరాధించడం ప్రారంభించారు. కొద్ది రోజులకే మారెమ్మ తల్లి మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించాయి. ఆ తల్లిని భక్తితో ప్రార్థించిన వారి కోరికలు నెరవేరుతున్నాయని, బాధల్లో ఉన్న వారికి ఉపశమనం కలుగుతుందని ప్రజలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక వెంకయ్య తన జీవితాన్నంతా మారెమ్మ తల్లి సేవకే అంకితం చేశాడు. ప్రతిరోజు నిష్ఠగా పూజలు చేస్తూ అమ్మవారిని భక్తితో ఆరాధించేవాడు. కాలక్రమేణా వెంకయ్య దత్తపుత్రుడైన సుబ్బారావు కూడా మారెమ్మ తల్లి పూజలను కొనసాగించాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మారెమ్మ తల్లి జాతరను ఎంతో వైభవంగా నిర్వహించడం ప్రారంభించారు. వేలాది మంది భక్తులు వచ్చి మారెమ్మ తల్లిని దర్శించుకునేవారు. పుట్రల గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన గంపలగూడెం, మైలవరం, ఈసన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు, నుజువీడు ప్రాంతాల నుండి ప్రజలు మారెమ్మ తల్లిని ఎంతో భక్తితో ఆరాధించేవారు. అలా ఆనాటి నుండి గ్రామ ప్రజలందరూ ఏటేటా మారెమ్మ తల్లికి జాతరలు జరుపుతూ ఆమె కృప కటాక్షాలతో, ఆమె దయతో సకల వ్యాధుల నుండి విముక్తిని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.